ప్రభా యేసయ్యా, మీ నోటి పూరిగా వాడుకొని నా ప్రభా యేసయ్యా, ఇదిగో నా ప్రభా నీ మాటలు నా తండ్రి యేసయ్యా తేనె కన్నా తీయనైనది నా ప్రభా యేసయ్యా. అవును నా ప్రభా యేసయ్యా, అనేక మంది ఎరుగక నా ప్రభా యేసయ్యా మీ ఎంత దూరం అయిపోతున్నారు నా ప్రభా యేసయ్యా. అవును తండ్రి, అట్టి వారందరినీ నా ప్రభా వారి హృదయాలు తెరవండి నా ప్రభా యేసయ్యా. అవును నా ప్రభా యేసయ్యా, అనేక మంది మారు మనసు పొంది నా ప్రభా యేసయ్యా నూతన సంవత్సరంలో నా తండ్రి యేసయ్యా అనేక మంది రక్షణ పొందుటకు సహాయంగా దయచేయండి నా ప్రభా యేసయ్యా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి యేసయ్యా. గుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి యేసయ్యా పేరు పేరును ఆశీర్వదించండి, దీవించండి నా ప్రభా. ఈ రెండింతల ఆత్మను కుమరించండి నా ప్రభా యేసయ్యా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఇదిగో నా ప్రభా యేసయ్యా, ఇదిగో నా తండ్రి యేసయ్యా, ఇంతవరకు నా తండ్రి యేసయ్యా పాటల ద్వారా నా ప్రభా యేసయ్యా స్వరమండల వాయిద్యాలతో నా ప్రభా యేసయ్యా మిమ్మల్ని ఎంతో భయభక్తులతో నా తండ్రి స్తుతించాం నా తండ్రి యేసయ్యా. అవును నా తండ్రి, స్తుతులపై ఆసీనుడైన దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి యేసయ్యా. ఇదిగో నా తండ్రి వాక్యానుసారంగా మాతో మాట్లాడండి నా ప్రభా. నీ యొక్క దాసుడికి నా తండ్రి యేసయ్యా అవున తండ్రి సంపూర్ణ ఆరోగ్యమును శక్తిని బలాన్ని దయచేయండి నా ప్రభా. బిడ్డన తండ్రి యేసయ్యా ఎందుకో తెలియదు కానీ నా ప్రభా యేసయ్యా ఈరోజు చాలా బాధతో ఉన్నారు నా ప్రభా. యేసు నామములో ఏ వెలుగైతే నా ప్రభా నీ బిడ్డలో ఉంది నా ప్రభా, ఆ వెలుగు సంపూర్ణంగా నా తండ్రి బిడ్డకు దయచేయండి నా ప్రభా యేసయ్యా. అది డబ్బు విషయంలో కావచ్చు నా తండ్రి యేసయ్యా, ఆర్థిక సమస్యలైనా కావచ్చు నా ప్రభా, ఆరోగ్య విషయమైనా కావచ్చు నా ప్రభా యేసయ్యా. ఎందులకు బాధపడ్డారు నా ప్రభా యేసయ్యా, యేసు నామములో ఇప్పుడే విడుదల పొందును గాక అని ప్రార్థిస్తున్నాం నా తండ్రి యేసయ్యా. అవును నా తండ్రి యేసయ్యా, నమ్మువారికి నా తండ్రి సమస్తము సాధ్యమే అన్నారు నా ప్రభా. మీరు డైరెక్ట్ గా వచ్చి నా తండ్రి మాట్లాడారు నా ప్రభా యేసయ్యా, ఎవరి ద్వారా నేను మాట్లాడతానన్నారు నా ప్రభా. అవును నా తండ్రి, నమ్మిన వారు ధన్యులు అన్నారు నా ప్రభా యేసయ్యా. మేము నమ్ముచున్నాం నా తండ్రి, బిడ్డకు నా తండ్రి ఏదైతే ఎలుతుగా ఉందో నా ప్రభా ఆ ఎలుతుని ఇప్పుడే తీర్చవేయబడును గాక అని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా, ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ నా ప్రభా యేసయ్యా. అవును నా తండ్రి యేసయ్యా, మాట ఇచ్చేవారు నా తండ్రి, మీరు నా తండ్రి మా కన్నీళ్లు చూచి ఊరికే వెళ్ళిపోయే వారు కాదు నా ప్రభా యేసయ్యా. అవును నా తండ్రి యేసయ్యా, సమాధానంతో నింపు నా ప్రభా యేసయ్యా. వారి కుటుంబం కట్టండి నా ప్రభా యేసయ్యా, ఎలాంటి ఇరుకు ఇబ్బందులు లేకుండా నా ప్రభా చీకటి అంధకార దురాత్మ దుష్ట శక్తులున్న యేసు నామములో బంధిస్తున్నాను నా తండ్రి యేసయ్యా. ఇదిగో నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నా తండ్రి యేసయ్యా. అవును నా తండ్రి యేసయ్యా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి పేరు పేరును ఆశీర్వదించండి, దీవించండి. రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నా తండ్రి యేసయ్యా త్వరగా వచ్చేటప్పుడు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి యేసయ్యా. ఇదిగో నా ప్రభా చిన్న మందగా కూడుకొని నా ప్రభా యేసయ్యా నూతన సంవత్సరంలోకి నా తండ్రి అడుగు పెట్టబోతున్నాం నా తండ్రి యేసయ్యా. అవును నా తండ్రి యేసయ్యా, అనేక మంది నా ప్రభా యేసయ్యా మేము మందిరం కావాలనుకున్నాం నా తండ్రి, మేము అనుకున్నట్టుగానే మాకు మందిరాన్ని ఇచ్చారు నా ప్రభా. అవును నా తండ్రి యేసయ్యా, ఇప్పుడు మేము కొంతమంది అయినా నా తండ్రి యేసయ్యా యేసు నామములో నా తండ్రి మందిరం అంతా నిండిపోవాలి నా తండ్రి యేసయ్యా. అవును నా తండ్రి, ప్రతి ఒక్కరిని నడిపించాలి నా తండ్రి, నీ రక్షణలోకి తీసుకొచ్చినందుకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఇదిగో నా ప్రభా యేసయ్యా, ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నా ప్రభా యేసు నామములో క్షమించండి నా ప్రభా యేసయ్యా. అవును నా తండ్రి యేసయ్యా, చిన్న ప్రార్థన అవకాశాన్ని ఇచ్చినందుకు నా తండ్రి యేసయ్యా మీకు మరొక్క మారి నా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు నా ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామం పేరిట ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి అందరూ లేచి నిలబడి ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుకుందాం. అపోస్తలుల విశ్వాస ప్రమాణం పరలోక భూలోకముల సృష్టికర్త తండ్రి దేవుని నేను నమ్ముచున్నాను.
ఆయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరి తరింపబడి ఆమెకు పుట్టిను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యలోకంలోకి దిగిను. మూడవ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథం 85వ అధ్యాయం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదివి దేవుని నామాన్ని కనపరుద్దాం. కీర్తన గ్రంథము 85. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకు పోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. ఎల్లకాలము మా మీద కోపగించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? యెహోవా, నీ కృప మాకు కనుపరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. భూమిలో నుండి నిత్యము మొలుచు, భూమిలో నుండి సత్యము మొలుచును. ఆకాశములో నుండి నీతి పారచూసును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచును. దేవునికి మహిమ కలుగును. దయచేసి అందరూ కూర్చున్నాం. ఇలా ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారైనటువంటి దేవా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల దినమందు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి, ఆదరించండి, మీ రెక్కల చాటున భద్రపరచండి. చెప్పబోయే వాక్యంతో మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని మేము సరి చేసుకుని ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదు మాకు తండ్రి మంచి జ్ఞానాన్ని దయచేసి మరొకసారి ప్రభువా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించి ఈ వాక్యంతో మాతో సూటిగా మాట్లాడమని నజరైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనని సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు టు ఆల్. మనకు ఈరోజు ఒక శుభదినమే మనము అనుకోవాలి. మనము ఇప్పుడు వాక్య భాగం అంటే మనం క్రిస్మస్ సందేశాన్ని మనము తెలుసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అని అందరికీ తెలుసు. ఈ వరల్డ్ అంటే ప్రపంచం మొత్తం క్రిస్మస్ చేసుకుంటాం. కానీ క్రిస్మస్ అనేది సంవత్సరానికి ఒకసారి చేసుకుంటున్నారు, అలాగే వదిలేసి విడిచిపెట్టేస్తారు. మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు దాని గురించి పట్టించుకోరు చాలా మంది వరకు. కానీ క్రిస్మస్ అనేది ఒక పరిశుద్ధమైనటువంటి దేవుడు పుట్టిన దినము అని మనం భావించాలి. ఇక్కడ క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తుని ఆరాధించడము. ప్రభు యొక్క తండ్రి అయినటువంటి దేవుడు స్వయాన డైరెక్ట్గా ఈ లోకంలోకి దిగి వచ్చాడు కనుక ఆయన ఆ రోజు శుభసూచకంగా జన్మదినం. ఆయన క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించినటువంటి దినం కనుక
మనం ఏం తెలుసుకోవాలంటే ఇందులో ప్రాముఖ్యంగా దేవునికి మనం అప్పచెప్పాలి. ఏం అప్పచెప్పాలి? మన జీవితాల్ని ఆయనకి అప్పచెప్పాలి. నా జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకున్నాను అనే వ్యక్తపరచాలి. మనం దేవునికి అప్పచెప్పేయాలి. తండ్రి, దేవా, నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారము, నీవే నాకు ఊపిరి, నీవే నాకు కోట అని చెప్పి దేవునికి మనం ఎప్పుడైతే మన సర్వస్వాన్ని అర్పిస్తామో దేవునికి తెలుసు మన బిడ్డని ఎలా కాపాడుకోవాలి. నన్ను ప్రేమిస్తున్నటువంటి నా బిడ్డని నేను ఏ విధంగా రక్షించుకోవాలనేసి దేవునికి మాత్రమే తెలుసును. కనుక ఈ క్రిస్మస్ బహు ప్రాముఖ్యమైనది. అటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాటిలో కొన్ని ఘట్టాలను మనం తెలుసుకొని ఈరోజు వాక్య భాగంలో మనము ముందుకు సాగిపోదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు సెలవుస్తుంది వాక్యము మత్తయి సువార్త ఒకసారి 2వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదువుకుందాం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో మైక్లో చదవండి సిస్టర్. ఓపికగా క్లుప్తంగా చదవండి, అందరికీ అర్థమయ్యే విధంగా. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. థ్యాంక్ యూ సార్. దేవుడు ఇక్కడ మనం బహు ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాజైనటువంటి హేరోదు మనం బాగా తెలుసుకోవాలి. హేరోదు రాజు ఎలాంటి వాడండి? బహు దుర్మార్గుడైనటువంటి రాజు. ఆయన కోపిష్టి, చాడిస్ట్ అంటాం కదా, ఆ విధంగా నేనే పెద్ద కింగ్ను, నేనే పెద్ద డాన్ను, నేను నాకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు అని గర్వం కలిగినటువంటి రాజు. గర్వం ఏం చేస్తుంది? బైబిల్ చెప్తుంది గర్వం నాశనానికి మూలము అని చెప్తుంది. కానీ ఇక్కడ హేరోదు రాజు బహు దుర్మార్గుడైనటువంటి రాజు. ఈ రాజు యేసుక్రీస్తును చంపాలని ప్రయత్నం చేశాడు. అంటే అక్కడ మనం ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు ఎంతో మందిని మగపిల్లవారు అంటే శిశువుల్ని పుట్టితే మగవారు అంటే వాళ్ళని నరికించేసేవాడు హేరోదు రాజు. అంత క్రూరుడు అన్నమాట. దేవుడు వారికి దేవుడికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అక్కడ ఉండకుండా వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కనుక ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన జననము ఎలా ఉండిందండి? ఎలా ఉంది? శ్రమలతో ఉండిందా లేకపోతే బాగా సురక్షితంగా జరిగిందా? శ్రమలతో. బెత్లెహేము గ్రామంలో పశువుల పాకలో ఆయన జననం జరిగింది. పశువుల పాక ఎలా ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే మనందరం కూడా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే. కొట్టామంటాం కదా, గొడ్లు కట్టేస్తారు కదా, ఏ విధంగా వాసన గంజరాలు అంటాం ఇక్కడ. మామూలుగా పేడ కానీ ఆ స్థితి ఎలా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుంది. అంటే మనము ఎందుకంటే దాని గురించి మనకు తెలుసు కాబట్టి మనం చెప్తాను. కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అక్కడ. అందరూ కూడా మనం దాన్ని ఆస్వాదించలేరు. అటువంటిది దేవుడు అటువంటి శ్రమలో ఆ పశువుల పాకలో బెత్లెహేం అనే గ్రామంలో పశువుల పాకలో ఆమె మరియా జన్మించడం, మరియమ్మ కడుపులో ఈ యేసుక్రీస్తు ప్రభు జన్మించడం గొప్ప శుభసూచకము. కనుక ఇక్కడ మనం బహు జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని చంపాలని ప్రయత్నం చేసినాడు ఎవరు? హేరోదు రాజు. హేరోదు రాజు ఆ విధంగా చేయడం వలన చివరకు ఆయన గురించి కొన్ని మాటలు తెలుసుకున్నాం. హేరోదు రాజు దాదాపుగా 9 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడంటే 9 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. భార్య మరియాన్ని
చంపేశారు. ఆ భార్యని చంపేసి 9 పెళ్లిళ్ళు చేసుకొని నేనే రాజుని, నేనే కింగుని, నన్ను మెచ్చిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఉన్నటువంటి పురుషులు, అంటే చిన్నపిల్లలు ఎవరైతే పుడుతున్నారో వాళ్ళందరినీ కూడా సంహరిస్తూ వచ్చేసినారు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని తప్పించి వేరే ప్రాంతానికి పంపించడం జరిగింది. అలాగా 6,000 నుంచి 8,000 మందిని చంపినటువంటి దుర్మార్గుడు హేరోదు రాజు చివరికి ఆ విధంగా చేయడం వలన చివరికి ఏమైపోయినాడంటే కుక్క సావు చనిపోయి ఒక హీన స్థితిలో అయిపోయింది. మనం రాజు కదా, మనం ఈ ప్రాంతాన్ని మనం పరిపాలిస్తున్నాం కదా అని చెప్పి విర్రవేయకూడదు ఎవరు కూడా. బైబిల్ ఏం చెప్తుందంటే గర్వము నాశనానికి మూలము అని చెప్తుంది కనుక మనము గర్వపడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దేవుని పట్ల ప్రయాస కలిగి, భారం కలిగి ఆయన్ని మనము నమ్ముకోవాలని ప్రభు అయినటువంటి ఆయన యేసుక్రీస్తు వాక్యాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు జననం గురించి మనం బహు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే పశువుల కాపరులకి ముందుగానే తెలిసింది. ఎవరికి తెలిసిందండి? పశువుల కాపరులకు తెలిసింది. ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు మైక్లో చదవండి సిస్టర్. లూకా సువార్త ఒకసారి చదవండి. ఒక్క నిమిషం మైక్లో చదవండి. హల్లెలూయా. అందరూ 2వ అధ్యాయము 8 నుంచి 18 వచనాలు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభు దూత, అంటే దేవుడు డైరెక్ట్ గా వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. మిక్కిలి భయపడిరి. వారి చుట్టూ ప్రకాశించిన దూత వారికి మిక్కిలి భయపడి, అయితే ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఒక నిమిషం, ఇక్కడ ఏముందంటే దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? మీ కొరకు అంటే మన కొరకు పుట్టి ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు శిరస్సై ఉన్నాడు. ఆ క్రీస్తు స్వయాన మనకు దేవుడై ఉన్నాడు, శక్తివంతమైనటువంటి దేవుడు కనుక. అట్టి దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నాడు కనుక ఆయన మహా గొప్ప శక్తివంతుడు కనుక ఆయన మనము దేవుడు అని మనం ఇక్కడ చెప్తా ఉన్నాం. దానికి ఇదే ఆనవాలు. చుట్టబడి ఒక తొట్టెలో పడుకొని ఉండగా వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి దూతను త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచి వారు చూచి ఆ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాలను మనం బహు జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే దేవుని దూత ద్వారా తెలియజేసిను. దేవుడు దూత అంటే ఎవరంటే దేవుడి దగ్గర పంపిస్తాడో అటువంటి దూత ద్వారా మనకు తెలియపరిచాడు. పామరులు, ఇక్కడ పామరులను చూస్తాం.
పామర్లు అంటే ఎవరంటే చదువు లేని వారు, పేదవారు, పశువుల కాపరులు అన్నమాట పామరులు. అటువంటి పామరుల ద్వారా తనను సృష్టించినటువంటి దేవుణ్ణి ఎతకాలి అని వాళ్ళు ఆరాటపడ్డారు. దేవుని కృప కనికరము ప్రతి ఒక్కరి మీద ఉంది ఈరోజు. కానీ దేవుణ్ణి ఎరగక ఎంతో మంది కృషించి నశించిపోతా ఉన్నారు. ఎన్నో మంది ఆత్మలు రాలిపోతా ఉన్నాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లోక రక్షకుడు అని ఎందుకు అంటున్నారంటే ప్రతి ఒక్క దానికి ఒక ఏర్పాటు ఉంటుంది. ఈరోజు మనము బహు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే సపోజ్ ఒక సైకిల్ చెడిపోయింది అనుకోండి, సైకిల్ ఎక్కడికి తీసుకుపోతామండి? సైకిల్ షాప్ మెకానిక్ దగ్గర తీసుకోపోతాం. అలాగే ఒక బైక్ చెడిపోయింది అనుకోండి, ఆ బైక్ మెకానిక్ దగ్గర తీసుకుపోతాం. అలాగే ఒక కారు చెడిపోయింది అనుకోండి, ఒక షెడ్కి తీసుకెళ్ళి ఆ కారుకు రిపేర్ చేసేదాన్ని మనం చూపిస్తాం. కానీ ఇక్కడ వచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ఏమిటంటే మనిషి చెడిపోతే వెళ్ళడం లేదు. ఎక్కడికి? దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకో? దేవుడే తయారు చేశారు మనిషిని. 100% దేవుడే తయారు చేశారు. కానీ ఆ మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గరికి వెళ్ళినందుకు దేవుడు ఎంతగానో సిద్ధించి, ఎంతగానో బాధపడి, ఎంతగానో వేదన పడి, ఎంతగానో కలత చెంది డైరెక్ట్ గా ఆయన పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఎవరి కోసం దిగి వచ్చినారు? మన కోసం. ఎందుకంటే మనం ఎట్లా పోలేం, దేవుని దగ్గరికి మనం పోలేం కనుక ఆయనే డైరెక్ట్ గా ఈ లోకానికి దిగి వచ్చారు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఈ క్రిస్మస్ రోజు దినాన ఆయన స్వయాన జన్మించడం జరిగింది. నీ కొరకు, నా కొరకు జన్మించడం జరిగింది. దాదాపు ఆయన 33.5 సంవత్సరం సేవ చేసి తర్వాత మరణించడం జరిగింది. మరణించి ఏమన్నా మళ్ళీ మాయమైపోయినాడంటే మాయం అవ్వలేదు, మళ్ళీ తిరిగి లేచినాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, ప్రతి ఒక్కరి కోసం ఆయన లోక రక్షకుడుగా దిగి వచ్చినాడు. లోకాన్ని పరిపాలించే నాయకుడు. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ భారతదేశాన్ని పరిపాలించాలంటే ఒక వ్యక్తి కావాలి. వారినే ప్రధానమంత్రి అంటాం, పరిపాలించేది. ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఒక నాయకుడు కావాలా, వారినే ఏమంటామంటే ముఖ్యమంత్రి అంటున్నాం. అలాగే కొన్ని మండలాన్ని పరిపాలించాలంటే, ఒక మండలాన్ని పరిపాలించాలంటే ఒక సర్పంచ్ కావాలి. అదేవిధంగా మనం ఇక్కడ బహు జాగ్రత్తగా చూసినట్లయితే ప్రతి ఒక్క దానికి ఒక లింక్ ఉంది కదా. ఒక లింక్ అంటే ప్రతి ఒక్క దాన్ని పరిపాలించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు కదా. అదే విధంగా నిన్ను సృష్టించినటువంటి దేవుడు పరిపాలించడానికి నీకు దిక్కు కావాలా వద్దా? 100% కావాలా. ఎందుకంటే మనల్ని తయారు చేసినప్పుడు మనల్ని బాగుపరచాలని అని ఆశ కలిగినటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు ఎదురు చూడాలా. మనందరం కూడా ఆయన కోసము ఎదురు చూడాలి. కన్నీరు మున్నీరు. ఈరోజు మనం ఈ లోక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే నాకున్నటువంటి అనలైజ్ ప్రకారం పోలిస్తే ఎవరు కూడా నీతిమంతులు అక్కడ ఎవరు లేదు. నేను కూడా నీతిమంతులు కాదు. ఎవరన్నా నీతిమంతులు అంటే లోకంలో నీతిమంతులు ఒక్కడు కూడా లేడు అని బైబిల్ చెప్తాను. అంతకుముందు నాకు తెలియక ఏంది బైబిల్ అంటే చెప్తాంది అంటే నిజం చెప్తే ఈ లోకానికి నచ్చదు. నిజం మాట్లాడితే లోకము అసహించుకుంటుంది. కానీ సత్యమైనటువంటి వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుడు ఒకడు లేడు అని చెప్తాను. ఇప్పుడు ఒక దగ్గరికి పోయేసి నువ్వు బాగా లోకానుసారంగా తిరుగుతూ ఉంటారు అనుకోండి, అన్ని అలవాట్లు అన్ని లోక సంబంధంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు వేస్ట్, నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు అది అంటే ఓ గుమ్మనాడతారంటే ఒప్పుకోరు, కోపడతారు, తిడతారు, దూషిస్తారు. నిన్నే కావాలంటే రిటర్న్ 10 మాటలు వేస్తున్నావు. ఒక మాట అన్నావు అనుకో, ఏదైనా ఒక మాట నీకు ఏదో చక్కగా వచ్చేసింది అనుకో, నువ్వు భలే పెద్ద ఇదిలే, నువ్వు భలే తోపులే అని మాట్లాడే జనాలు ఈ లోకం అన్నమాట. దేవుని దూత ద్వారా తెలియజేశారు దేవుని కొరకు. కనుక తనను సృష్టించినటువంటి దేవుడిని ఎతకాల. మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఎవరు అని మనము ఎతికి తీరాలా. ఈ లోకం ఏమైపోతుందని తెలిసిన ఏంటి? నువ్వు ఆ దేవుని దగ్గరికి పోయేది ఏంటి?
నీకేం తక్కువ, నీకు అన్నీ ఉన్నాయి కదా, మళ్ళా నువ్వు ఎందుకు అడిగి పోతావు అంటే అది ఎవరు నేర్పించేది? సాతానుడు నేర్పిస్తాడు. ఎందుకు పోతావు నువ్వు దేవుని దగ్గరికి, ఎందుకు పోతావు అంటే ఇక్కడ ఏం తప్పు లేదు, పొరపాటు లేదు. ఉండేది ఏంటి? ప్రార్థన వాక్యం. ప్రార్థన వాక్యం మనం తెలుసుకుంటే తప్పు కాదు కదా. కానీ సాతానుడు ఏం చేస్తాడు? నువ్వు ఇవన్నీ తెలుసుకోకుండా నువ్వు లోకంలోనే ఉండాలా, చెడిపోవాలా, నాశనం అయిపోవాలా. మళ్ళీ నాశనం అయిపోతే కూడా మన లోకానికి నచ్చదు. అట్లా బాగా హై స్పీడ్లో వెళ్ళిపోయి నువ్వు బాగా బతుకుతా ఉంటే అది కూడా నచ్చదు. కనుక దేవుడికి తెలుసు, నేను సృష్టించాను నిన్ను, నేను నిన్ను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అటువంటి దేవుడిని మనం ఎందుకు పక్కన పెడుతున్నాం? అటువంటి గొప్ప దేవుడు అంటే ఒక మనిషి రూపంలో దేవుడు ఈ లోకానికి వచ్చాడు కదా. అటువంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు ఎంతో మంది స్వీకరించుకుంటున్నారు, అవమానిస్తున్నారు. ఆల్రెడీ మనము బహు జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఆయన్ని సిలువలో వేసేటప్పుడు అంతకు ముందు వెళ్తున్నప్పుడు ఏం చేశారు మనుషులు? కొంతమంది ఉమ్మి వేసేవాళ్ళు ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు, మేకులతో కొట్టారు, అలాగే బల్లెపు పొడితో పొడిచినారు. ఇవన్నీ చేసినా కూడా దేవుడు ఏమన్నా అన్నారంటే వాళ్ళు ఏమన్నా దూషించినారా? కొట్టినాడా? తిట్టినాడా? చివరికి ఏమంటాడు ఆయన? తండ్రి వీరేం చేస్తున్నారో ఎరగరు అంటే తెలియదు, వీరిని దయతో క్షమించు అంటున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను ప్రాముఖ్యంగా లేఖనాల భాగంలో, ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతమో కాదు. ఈ రోజుల్లో రేపు ఉండడం లేదు. ఈ లోకం అంత గందరగోళంగా స్థితిగా తయారవుతుంది. కనుక లోక రక్షకుడు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క వ్యక్తి పాడైపోతే, ఒక వస్తువు పాడైపోతే ఆ వస్తువు తయారు చేసినటువంటి వ్యక్తి దగ్గర తీసుకోవాలా వద్దా? 100% తీసుకుపోతేనే అది బాగుపడుతుంది. అదే విధంగా పాడైపోయినటువంటి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలా? మనల్ని తయారు చేసినటువంటి వాళ్ళ దగ్గరికే పోవాలా. వేరే వాళ్ళ దగ్గరికి పోతే మనం బాగుపడతామా? బాగుపడే పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను సృష్టించినటువంటి దేవుడు అంటే నిన్ను తయారు చేసినటువంటి దేవుడును నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటా ఉన్నాడు. నీకు మార్గం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చినా నీకు మార్గాన్ని చూపించేది దేవుడే. నేనే సత్యము అంటున్నాడు. సత్యం కన్నా మించింది ఏది లేదు లోకంలో. సత్య మార్గంలో నువ్వు నడుచుకో అంటున్నాడు. నేనే జీవము అంటున్నాడు. నువ్వు జీవించాలి అంటే ఈ లోకంలో నేను తప్ప నీకు ఎవరు లేరు అని దేవుడు చెప్తా ఉన్నాడే. ఇంత గొప్ప వాక్యాలతో సెలవిస్తున్నాడే. అయినా కూడా దేవుడిని పక్కన పెట్టి దేవుడిని దూషిస్తూ దేవుడిని హింసిస్తూ అనేకులు ఈ లోకంలో ఉన్నారు అని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను. నన్ను ఎంతో మంది దూషించినారు. ఏంటి నువ్వు చేసే పని? అటువంటి దేవుడిని నేను ఒకప్పట్లో గతంలో దేవుడు అంటే అస్సలు అసహించుకునేవాడిని. బైబిల్ అంటే ఇసురు పారేసేవాడిని. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆ విధంగా చేయని దానికి నన్ను ఒక ఓటికుండగా తయారు చేసి చివరికి అటువంటి దాన్ని పట్టుకొని పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని పట్టుకొని ఈరోజు నేను ఒక వాక్యాన్ని బోధించే అంత స్థితికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. అంత గొప్ప దేవుడు. చెప్పబడి దేవుడు కనుక లోక రక్షకుడు ఎలా ఉంటాడండి? లోక రక్షకుడు ఎలా ఉండాలి? లోక రక్షకుడు అయి ఉండాలంటే దేవుడు ఎలా అంటాడు? ఒక లోక రక్షకుడు అంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలా. అటువంటి గొప్ప పరిశుద్ధమైనటువంటి దేవుడు మన దేవుడు. ఆయనతో మనం నడవాలా. ఆయన వెనకండి నేనే మార్గం అంటున్నాడు కదా. నువ్వు నడిచేటప్పుడు నిన్ను ముందుండి నడిపిస్తూ ఉంటాడు ఆయన. లేదు వెనకన్నా ఉండి నేను నడిపిస్తాను ముందుకి. కనుక దేవుడు ఎటు చూసినా రెండు మాటలు చెప్తాడు. 2 రెక్కలు కలిగి అంటే 2 రెక్కలు మనిషికి 2 పక్షి ఏ విధంగా ఉంటే 2 రెక్కలు ఉంటే ఎగురుతుందో పైకి ఆకాశంలోకి, అదే విధంగా నువ్వు కూడా ఎగరాలి అంటే 2 రెక్కలు కలిగి జీవించు అంటాడు. అదే ప్రార్థన వాక్యం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఈ లోకంలో జయమే నీకు ఎప్పుడు కూడా.
నువ్వు ఉదయాన్నే లేచి 3 గంటలకు కావచ్చు, 4 గంటలకు కావచ్చు, మొట్టమొదటిసారిగా మోకరించి ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి 100%. ఎందుకంటే నేను చూసినాను అలాంటి ఫలితాలు. ఈ మందిరము కట్టక ముందు అందరికి తెలుసు, మీకు సిస్టర్లో కూడా గుడిసింది, ఇక్కడ గుడిసింది. అటువంటి గుడిసిన దేవుడు ప్రార్థన చేసి మోకరిస్తే దేవుడు తీర్చగా ఇక్కడ మందిరాన్ని, గొప్ప మందిరాన్ని ఇచ్చారు కదా. మీరు ఇలాగా కొంతమందిని తీసుకురావాలి. సండే తీసుకొచ్చి ఇక్కడ మందిరం ఉంది, మనం దేవుడు ప్రశాంతంగా కూర్చొని కాసేపు ఆరాధించుకొని ప్రార్థన చేసుకొని వద్దామని చెప్పి తీసుకురావాలి. పోయిన వారం సిస్టర్ వచ్చారు, వస్తాను ప్రతి వారం అని రాలేదు ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఆ విధంగా కొన్ని ఆత్మలను మనం రక్షించాలి. లోకంలో మనం రక్షణ పొందడం కాదు, కానీ కొన్ని ఆత్మల్ని మనం రక్షించబడాలి. అప్పుడే దేవుడు పరలోక రాజ్యంలోకి మనకు చోటు ఉంటుంది. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఈరోజు తెలుసుకోవాలి. హేరోదు రాజు గురించి మనము తెలుసుకున్నాం కదండి. అంత గొప్ప పిరికివాడు, అంత దుష్టుడు, దుర్మార్గుడు. ఈ విధంగా ఎన్ని చెప్పినా తక్కువే. బహు దుర్మార్గుడైనటువంటి రాజు హేరోదు రాజు. యేసుక్రీస్తు ప్రభువునే, యేసయ్యనే చిన్న వయసులో చంపాలా అనుకున్నాడు. అంత ఎతికిచ్చాడు. అందరినీ కూడా మంత్రులు మన సైన్యాన్ని పంపించి ఎక్కడ మగపిల్లకాయలు ఉంటే అక్కడ వధించండి, చంపేయండి అని చెప్పి పంపిస్తే చివరికి దేవుడే డైరెక్ట్గా అతన్ని తీసుకెళ్ళి వేరే పక్క ఊరికి పంపించేయడం. ఈ విధంగా దేవుడు ప్రతి ఒక్క చోట యేసుక్రీస్తు ప్రభువునే కాపాడుతూనే వచ్చాడు. ఎందుకంటే డైరెక్ట్ దేవుడే ఆయన జన్మించాడు కాబట్టి ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని తప్పించుకుంటూ రావడం జరిగింది. 6,000 నుంచి 8,000 మందిని చంపినటువంటి అతి దుర్మార్గుడు. అటువంటి దుర్మార్గుడు అన్ని పాడు పనులే, అన్ని పాప పనులే చేసినాడు. హేరోదు రాజు ఏదనుకుంటే అది చేసేవాడు. ఏది కావాలంటే అది ఆస్వాదించేవాడు. అటువంటి వాడు చివరికి ఏమైపోయాడంటే ఒక్క సాగు చనిపోయినాడు. హేరోదు రాజు. ఒక రాజు అంటే ఎంత గొప్పవాడు, దేవుడు లాంటి రాజు అంటే అట్లా ఉండాలి రాజు. కానీ ఈయన చేసేదంతా పాప పనిలే. నేనే రాజును, నేనే కింగునే, నేను తరతరాలకి నేనే రాజుగా ఉండాలి అని చెప్పి చిన్న పిల్లవాళ్ళ దాని నుంచి వధించేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసినాడు. కనుక ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతం కాదు. ఏ రోజు రాజు లాంటి వాళ్ళు ఎంతో మంది రాలిపోతా ఉన్నారు. కనుక మనము వెళ్ళాల్సింది మంచి మార్గంలో వెళ్ళాలి. మన నినాదం ఏంటంటే మనది మంచిని గ్రహించి చెడుని విడిచిపెట్టాలి, చెడుని విసర్జించాలి, మంచిని మాత్రమే మనం తీసుకోవాలి. బైబిల్లో మంచి ఉంది, చెడు ఉంది. మనం మంచిని మాత్రమే తీసుకోవాలి, చెడుని పక్కన పెట్టేయాలి. చెడుని కూడా ఎందుకు పెట్టారు బైబిల్లో? ఇవి కూడా తెలుసుకొని వాటిని విడిచిపెట్టాలని చెప్పాడు, కానీ అవి నువ్వు చెయ్యి అని చెప్పలా. కనుక మంచిని చూపిస్తుంది, చెడును చూపిస్తుంది. లోకం ఏం చెప్తుంది? చెడుని తీసుకుంటుంది. బైబిల్లో ఉన్న చెడులు చూడు, మీ బైబిల్లో ఇవి ఉన్నాయే, ఇట్లా ఉన్నాయే అని చెప్పి హేళన చేస్తుంది. కనుక మనం అటువంటి వాటి జోలికి వెళ్లకుండా పవిత్రమైనటువంటి మన దేవుని వెంబడిస్తూ ఆయన రాజ్యంలోకి మనందరం కూడా ఎంటర్ అవ్వాలనేసి నేను ఈ సందర్భంగా మీకందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోక రక్షకుడు, లోకాన్ని పరిపాలించే నాయకుడు. అటువంటి గొప్ప దేవునికి మనందరం కూడా సాగిలపడి మనము ఈరోజు ఎంతో మంది చూస్తాం ఈ లోకంలో. ఈరోజు నేను దేవుణ్ణి నమ్ముకోకుండా ఉన్నట్లయితే నేను ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండాల్సింది, మరణించాల్సింది. కానీ మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకొక జన్మ ఇచ్చినాడు దేవుడు. ఆ జన్మ ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు. ఆయన చిత్తం, ఆయన ప్రకారమే జరుగుతుంది. కనుక మనకి ఏదన్నా కావాలి అంటే దేవుణ్ణి ఏముంది వాక్యము, అడుగుడి మీకు ఇవ్వబడును అంటాను. కనుక ఆ దేవుడిని మాత్రమే అడగాల. మనుషులకు బెండ్ అవ్వకూడదు. మనుషులు ఎందుకంటే నిన్ను వీక్నెస్ చూసుకుంటారు. వీక్నెస్ చూసుకొని నిన్ను అవసరానికి వాడుకొని విడిచిపెట్టేస్తారు.
కానీ నిన్ను సృష్టించినటువంటి దేవుడు అలాంటి దేవుడు కాదు. నిన్ను తరతరములో ప్రేమిస్తూనే ఉంటాడు. గొప్ప దేవుడు. మనిషిగా వాడుకొని ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు నీతో కలిసిమెలిసి ఉండి, ఇష్టం తీరిపోయినాక విడిచిపెట్టడమో, లేదా నీ అవసరం తీర్చుకొని మా తర్వాత వదిలిపెట్టేయడమో అలా చేస్తారు. కానీ మనిషి నీ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు, నిన్ను సృష్టించినటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టడు, ఎడబాయడు అని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా లోక రక్షకుని వెంబడించాలి. లోకానికి అధికారి ఆయన. అటువంటి అధికారిని మనము మన హృదయంలో బంధించాలా. బంధించడం అంటే ఎట్లా? బంధించడం ఎట్లా సిస్టర్? బంధించడం ఎలా? బంధించడం అంటే ప్రార్థనతో బంధించాలి దేవుణ్ణి. ప్రార్థనతో బంధించాలి మనం దేవుణ్ణి. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ప్రార్థనతో బంధించి వాక్యంతో ఆరాధించుకోవాలనేసి ఈ సందర్భంగా మీకందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. నీతిమంతులు ఒక్కరూ లేరని బైబిల్ సెలవిస్తా ఉంది కదా. అటువంటి నీతిమంతులు లేనప్పుడు నేను పాపిని ప్రభువా అని మనం అనుకోవాలి దేవుని దగ్గర. నేను గొప్పవాడిని. నేను ఇప్పుడు మనుషులు ఏం చేస్తారు? అవసరం ఉన్నప్పుడు పొగిడేస్తారు. వాళ్ళు ఎవరైనా అవసరం అనుకో, ఒక దగ్గర యజమాని దగ్గర పనిచేస్తాను అనుకో, ఆ యజమాని పొగిడితేనే ఆయన ధనం కానీ ఏదన్నా నీకు ఏదైనా అవసరానికి ఇస్తాడు. కానీ ఇక్కడ ఏం చెప్తుంది? నీతిమంతులు ఒక్కరు లేరు అని బైబిల్ సెలవిస్తారు. నీతిమంతులు ఒక్కరు కూడా లేరు అని అన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి తండ్రి ప్రభువా యేసయ్యా నన్ను పాపిని, తండ్రి పాపిని నన్ను క్షమించు అంటే క్షమిస్తాడు. క్షమించరా? 100% దేవుడు క్షమిస్తాడు. కనుక పరలోకంలో మనకు దేవుడు చెప్తున్నాడు చివరిగా నేను ముగించేస్తాను. ఎక్కువసేపు వాక్యంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం కనుక దేవుడు ఏం చెప్తున్నాడండి? ఇక్కడ ఒక వాక్యం ఉంది. ఒక వాక్యాన్ని మనం చదవదాము. యెషయా గ్రంథము 40:31 చదవండి సిస్టర్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలసిపోకుండా ముందుకు సాగిపోతారు అని అర్థం. అక్కడ చాలు సిస్టర్. అంటే మనం దీంట్లో ఏం తెలుసుకోవాలి? నూతన బలము పొందుకుంటాము. ఎవరి ద్వారా పొందుకుంటాము? దేవుని ద్వారా పొందుకుంటాము. ఆకాశంలో ఎగిరే గ్రద్ద కావచ్చు. ఇప్పుడు సపోజ్ ఆకాశంలో గ్రద్ద ఎగురుతా ఉంటుంది కదా, అది పక్షి రాజులాగా ఎగురుతా ఉంటుంది గ్రద్ద. అటువంటి గ్రద్దకి దాదాపు ఒక 5 కిలోమీటర్లు దాకా ఉన్నటువంటి ఏదైనా కూడా దానికి ఆహారాన్ని అట్లే పసిగట్టగలదు. అటువంటి గొప్ప శక్తి. ఆలస్యపోకుండా ముందుకు సాగిపోవాలి అని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అతి సామాన్యుడు కాదు. మనము చేస్తున్నటువంటి దేవుడు సామాన్యుడి కంటే ఇంకా బలమైనటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఈరోజు ఎరగాలనేసి నేను మీకు అందరికీ మనవి చేసుకున్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, క్రీస్తు ద్వారా మనకు రక్షణ ఉంది. క్రీస్తు ద్వారా మనకు ఆరోగ్యం ఉంది. క్రీస్తు ద్వారా మనకు సర్వ సంపదలు ఉన్నాయి. క్రీస్తు ద్వారా మనకు దేవుని పిల్లలు అనబడతాము. క్రీస్తు ద్వారా మనకు నూతన జీవితం ప్రసాదిస్తాడు. క్రీస్తు ద్వారా మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాము. క్రీస్తు ద్వారా మనకు సమాధానం ఉంది అన్న సత్యాలను మీరు తెలుసుకోవాలనేసి అన్నిటికీ కూడా రెఫరెన్స్ ఉన్నాయి. మనకు సమయం సరిపోదు కనుక మనం ఇంకా రాబోయే రోజుల్లో దేవుని గురించి ఇంకా తెలుసుకుందాం. అలాగే లోకరక్షకుడు ఎవరి కోసం జన్మించారండి? ఈరోజు మన కోసం, నీ కోసం, నా కోసం, మనందరి కోసం లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. కనుక
వార్త 2:11 ఏం చెప్తుందండి? 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. అటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు కొరకు మనందరం కూడా పాటుపడాలని, రాబోయే రోజుల్లో అనేక మందితో మనం కూడుకొని ప్రార్థన చేసి పవిత్రంగా పరిశుద్ధంగా ముందుకు సాగిపోవాలనేసి నేను మనవి చేసుకుంటూ, దేవుడు ఇచ్చినటువంటి ఈ చిన్న వాక్యాన్ని, చిన్న సందేశాన్ని దేవుడు దీవించి ఆదరించాలనేసి ప్రభు పేరట మనవి చేసుకుంటూ కృతజ్ఞతలుగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తాం. స్తోత్రము, స్తోత్రము.